ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ కస్టర్డ్ సేమియాని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నానండి. ఈ సమ్మర్లో చల్లగా కడుపు నిండా తినాలి అనిపిస్తే ఇలా కస్టర్డ్ సేమియా చేసుకొని కూల్గా తినండి, మనసుకు హాయిగా ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ తయారీ విధానం ఏంటో ఇక్కడ మనం చూద్దాం. ముందుగా వచ్చేసి కస్టర్డ్ సేమియా కోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి మొత్తం బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక అరకప్పు వరకు సేమియాని తీసుకొని ఈ నెయ్యిలో బాగా దూరగా వేయించుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ అనేది లో ఫ్లేమ్లో చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో చేసుకుంటే సేమియా మాడకుండా దూరగా బాగా వేగుతుంది. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులో వచ్చేసి పాలు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీ క్వాంటిటీ ప్రకారం మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను మాత్రం ఒక గ్లాసు చిక్కటి పాలు, పచ్చి పాలు యాడ్ చేస్తున్నాను. ఇందులో ఎలాంటి వాటర్ అనేది యూజ్ చేయలేదు. మీరు కావాలంటే కాచి చల్లార్చిన పాలు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేమియాని పాలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ సేమియాని బాగా ఈ పాలల్లో ఉడకనివ్వాలి. చూడండి, సేమియా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి 5 టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తింటే 1/2 కప్పు వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో షుగర్ కరిగేలోపు ఒక బౌల్లో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇక్కడ మీకు చూపించే విధంగా జారులాగా కలుపుకోవాలండి. మన సిరప్ ఎలా ఉంటుందో ఆ సిరప్ లాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం మనం ఉడకపెట్టుకున్న సేమియాలో యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ కలుపుతూ సేమియాలో యాడ్ చేసుకోవాలి. ఇలా కస్టర్డ్ మిశ్రమం మొత్తం యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఈ సేమియాని బాగా ఉడకపెట్టుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఎలా వచ్చిందో ఇలా వస్తే సరిపోతుందండి. ఇది చల్లారితే గట్టి పడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం ఇక్కడ మీకు చూపించే విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకునే వీలుండే ఒక బౌల్లోకి తీసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 2 అవర్స్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 2 అవర్స్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, సేమియా కస్టర్డ్ ఎలా చిక్కపడిందో. ఇప్పుడు దీనంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ఇక్కడ మీకు చూపించే విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిగా మిశ్రమాన్ని దీనిపైన యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక లేయర్గా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కట్ చేసుకున్న బాదం, జీడిపప్పుని యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ కొద్దిగా కస్టర్డ్ మిశ్రమాన్ని పైన యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్ అండ్ టూటీ ఫ్రూటీ కూడా మొత్తం మీకు ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలర్ఫుల్గా కనిపిస్తే పిల్లలు వద్దన్నా తింటూ ఉంటారండి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక చెర్రీ పెట్టి గార్నిష్ చేసుకుంటే చూడగానే తినాలనిపించేలాగా మనకి ఇక్కడ కస్టర్డ్ సేమియా రెడీ అయిపోయినట్టే అండి. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా కస్టర్డ్ సేమియా తయారు చేసుకోవడం. ఈ వీడియో చూసి ఈ సమ్మర్లో ఎవరైనా ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగా నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్ షేర్ చేసి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయమంటే సబ్స్క్రైబ్ చేసుకుని హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.